ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్కారం అమ్మా, నా పేరేంటమ్మా? రంగమ్మ. నువ్వేనా? కోటయ్య. కోటే కదా నీ పేరు? చాలా సంతోషం అండి, మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా తమ్ముడు. నీ తమ్ముడా? తమ్ముడు మరదలండి. మరదలు. ఓకే, ఎన్నింటి ఇక్కడ మొత్తం? రెండు. మీరు మీ తమ్ముడు ఇద్దరు ఉంటారు? అవునండి. ఈ పశువులు మేపుకుంటామండి మేము. ఎన్ని గేదెలు ఉన్నాయి? 3 ఉన్నాయండి, దూడ ఒకటి ఉందండి. మూడింటిని మేము పశువులు మేపుకుంటాం. అదేం దేశపాళి, ఆ 2 దేశపాళి, ఇదే మరో చేసండి. ఈ దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది? ఇది 8 లీటర్లు 7 లీటర్లు ఇస్తుందండి. అంటే ఇప్పుడు చూడదండి, చూడది. అదేమో అది చూడదండి. ఇదేమో 9 నెలలు, అదేమో 4 నెలలు, అది 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది? అది వస్తుందండి. ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అది? అది ఇప్పుడు 8 నెలలు ఇచ్చిందండి. మళ్ళా సూలైనా కూడా ఎన్ని రోజులు ఇస్తుంది? చూడు అయినాక 4 నెలలు 3 నెలలు అట్లా ఇస్తాయండి. ఒకటి ఇంకా 5-6 నెలలు ఎక్స్ట్రా ఇస్తున్నా, 2 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి అట్లా ఇస్తాయి. ఇది మామూలు సూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది? ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుందండి. సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంది. దీనికి 8 నెలలు. మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటా కదా. ఇది మామూలుగా కలుపుతారా? కలుపుతామండి. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు మిక్చరు కలిపేస్తామండి. ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని? మేము 8 గంటలు నానబెడతామండి. 8 గంటలు నానబెట్టి బకెట్ పెడతాం అక్కడ దగ్గరికి. 8 గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తామండి. 8 గంటలు. 8 గంటలు పెడతారు? 8 గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె పెట్టారు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన దాంట్లో కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు, మేము కూడా ఇట్లాగే చేస్తాం. ఇప్పుడే తయారు చేసింది ఇది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా, వాళ్ళు ఇస్తున్నారా, కొంటున్నావా? అంటే వేరే కొంటాం, ఈ మార్కెట్లో కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చేయంటే మన మిల్క్ ఏరే మిక్చర్లో ఇస్తున్నారు. అట్లా ఈ శుభ్రంగా ఇది అవుతుందండి. బాగానే నాకు తాగుతాయి, బాగానే ఉంది. ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలు 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్ 60 రూపాయలు, నెలకు 300 రూపాయలు, రోజుకు 300 రూపాయలు, నెల వచ్చేవరకు 900 రూపాయలు. ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది, మనకు మిగిలేదు 5000. అప్పుడు దానికి 5000 మిగులుతుంది. అంటే మరి చూడి కదండి. కాదు, అన్ని ఆవరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు బాను ఒక 56,000 పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి. అంటే అన్ని పాడి ఉండవు కదా సార్, సూడి ఉంటాయి, పాడి ఉంటాయి. మరి ఈ ఖర్చు కూడా దాని మీద కాదు. నేను అడిగేది ఏంటంటే ఒక 3-4 అయితే 15,000 రాదా నీకు నెలకు? వస్తాయండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. అప్పుడు మనకి 20 లీటర్ల పాలు, అది 3, ఇది 7 దగ్గర 10 లీటర్ల పాలు అవుతుంది కదా పూటకి. అప్పుడు మనకి 2 పూటల మీద 20 లీటర్ల పాలు అవుతుంది. అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడానికి. ఆదాయం బాగుందండి. పనిలోనికి వెళ్దాం. ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? రండి కూర్చోండి. ఈ ఇంట్లో నేను, మా కొడుకు. రా, నువ్వు ఇట్రా. ఓకే, రండి. నేను, మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేశాను. వాళ్ళు ఎటు అడిపోయారు, పిల్లవాడు పెళ్ళి అయింది. ఇక వాళ్ళు మేము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మేము ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు? కూతుర్లు ఉంటాయి. 2 పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మనవరాళ్ళు 2. మనవరాళ్ళు కొడుకు బిడ్డలు? కొడుకు పిల్లలు 2. 6 మంది ఉన్నారు. 6 ఉన్నాం. అక్కడ చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిచిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మేము దాని మీద
ఇదవుతుంది. వర్షం పడినాడు అసలు పగిలి పద్దాక దాంట్లో కూర్చుంటున్నాయి కదా, రైతులు నిద్రపోయే పనులు. అది బాగా ఇదవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటి, ఒక ఇల్లు ఒకటి, ఇప్పుడు నీకు 3 గేదెలు ఉన్నాయి, ఉంది 4 ఉన్నాయి, 3 పెద్దవి, ఒకటి దూడ. ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా? ఇంకా గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలు. 50 గొర్రెలు ఉంటే 2 ఉంటారు. మా అబ్బాయి కాస్తాడండి. మీ అబ్బాయి కాస్తాడు. ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు? మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతామండి. బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మంది పంటలు అయ్యే కాళ్ళే వెళ్ళిపోయి అటు మేపుకుంటూ వస్తాం.